నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఇది బెంగళూరులో ఉంది. ఈ యూనివర్సిటీ విద్యార్థులు కూడా తమ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారిని పిలవవద్దని విజ్ఞప్తి చేశారని వార్తలు వచ్చాయి. ఇది నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా తాము తీసుకున్న నిర్ణయం అని కూడా వారు ప్రకటించారు. మనందరికీ తెలిసిందే, ఈ మధ్యనే నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు తమ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారిని పిలవద్దని విజ్ఞప్తి చేస్తూ ఒక వినతి పత్రం ఇచ్చారు తమ యూనివర్సిటీ యాజమాన్యానికి. దీని మీద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్కు ఆగ్రహం కలిగింది. ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నల్సార్ యూనివర్సిటీలో చదువుకున్న ఆ పర్టికులర్ సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఎవరు తాము పాస్ అయి బయటకు వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ కోర్టుల్లోనూ వాదించే అవకాశం లేకుండా చేయాలని చెప్పారు. అంత ఆగ్రహం కలిగింది ఆయనకు. దీనికి నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు భయపడలేదు. తమ వృత్తిపరమైన భవిష్యత్తుకు ముప్పు సంభవిస్తుందేమోనన్న భయం కూడా వారికి కలగలేదు. వారి అభిప్రాయాన్ని వారు మార్చుకోలేదు. దానికి సంఘీభావంగానే ఇప్పుడు నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు విద్యార్థులు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. అదే రోజు మీడియాలో మరొక వార్త కూడా చూసాం. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ విద్యార్థులు కూడా అదే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి. ఇక్కడ స్నాతకోత్సవానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారిని పిలవడం రైటా రాంగా అనేది చర్చ కాదు. దాని తప్పొప్పుల మీద కాదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, వ్యక్తులు, ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వారి గురించి విభేదించే హక్కు ఈ దేశ పౌరులకు ఉన్నదా లేదా? వారి గురించి స్వేచ్ఛగా చర్చించే హక్కు ఈ దేశ పౌరులకు ఉన్నదా లేదా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా? వీటికి సంబంధించిన విషయం మాత్రమే ఇది. మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికీ ఆ తీర్పు మీద అనేక అభిప్రాయాలు, చర్చోపచర్చలకు అవకాశం ఉంది. తీర్పును అమలు జరపడం వేరు, తీర్పును విశ్లేషించటం, ఏకీభవించటం, వ్యతిరేకించటం వేరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ తీర్పునైనా విశ్లేషించే హక్కు ఉంది, వ్యతిరేకించే హక్కు ఉంది, అనుకూలించే హక్కు ఉంది. రాజ్యాంగం చెప్పేది ఏమిటి? ఒకసారి కోర్టు తీర్పునిస్తే దాన్ని అమలు జరపాలి. అమలు జరపాలనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయం లేదు. కానీ దాంతో విభేదించే హక్కు, చర్చించే హక్కు, విశ్లేషించే హక్కు ఉంది కదా. మరి సుప్రీంకోర్టు తీర్పు మీదనే విశ్లేషించే హక్కు, విభేదించే హక్కు ఉంటే ఒక యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని ఆహ్వానించడం, ఆహ్వానించకపోవడం మీద భిన్నాభిప్రాయాలు ఉండే హక్కు లేదా? అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు, దీని మీద స్పందించలేదు. కానీ బార్ కౌన్సిల్ చైర్మన్కు ఆగ్రహం వచ్చింది, ఉగ్రరూపంతో ఊగిపోతున్నారు. ఈ విద్యార్థులు ఎవరు దేశంలో ఏ కోర్టులోనూ వాదించడానికి అవకాశం ఉండొద్దని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం అంటే గిట్టనటువంటి పరిస్థితి బార్ కౌన్సిల్ చైర్మన్ వ్యవహారంలో మనకు కనపడతా ఉంది. అంతగా ఎందుకు ఊగిపోతున్నారు బార్ కౌన్సిల్ చైర్మన్? చాలామందికి తెలియని విషయం, ఆయన బీజేపీ నాయకులు కూడా, బీజేపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైనటువంటి వ్యక్తి కూడా. అంటే బీజేపీ రాజకీయాలు, ఆర్ఎస్ఎస్ రాజకీయాలు వంటబట్టించుకున్న వ్యక్తి కాబట్టి ఇంతటి నిరంకుశ పద్ధతుల్లో స్పందిస్తుంది. మరి తాను బీజేపీ అయినా, ఆర్ఎస్ఎస్ అయినా బార్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో ఉన్నప్పుడు
బార్ కౌన్సిల్ గౌరవాన్ని కాపాడాలి కదా, ఈ దేశ రాజ్యాంగ విలువల్ని కాపాడాలి కదా. ఒకసారి బీజేపీ నాయకులకు ఒక స్థానం దక్కితే దాన్ని ఉపయోగించుకొని తమ నియంతృత్వ పోకడాలన్నీ ప్రజల మీద రుద్దుతారా? ఎంతటి ఆందోళనకరమైన విషయం ఇది. అంతేకాదు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎంతకాలం ఆ పదవిలో ఉండాలి అనేది కూడా నిర్దిష్టమైన కాలపరిమితి ఉండాలని కూడా ఇప్పుడు విద్యార్థులు కోరుతున్నారు. ఎందుకు? ఈ మనం కుమార్ గారు సుదీర్ఘకాలంగా బార్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో ఉంటున్నారు. ఆయన ఎన్నికైనటువంటి కాలపరిమితి పరిమితమే, కానీ ఒక చిన్న లొసుగు ఉంది అందులో. నెక్స్ట్ ఎన్నిక అయ్యేంత వరకు కొనసాగుతారు అని దాన్ని అవకాశంగా తీసుకున్నారు. మళ్ళీ ఎన్నికలు జరగవు, ఆయన అదే పదవిలో కొనసాగుతూ ఉంటారు. ఎన్నేళ్ళైనా కొనసాగుతారా? ఇది మారాలి, ఖచ్చితంగా నిర్దిష్ట కాలపరిమితి ఉండాలి అని కూడా విద్యార్థులు కోరుతున్నారు. ఆయనకు ప్రజాస్వామ్యం మీదనే నమ్మకం లేదు కదా, కాబట్టి ఆయన ఎంతకాలమైనా బార్ కౌన్సిల్ చైర్మన్ పదవిలో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, తమ స్నాతకోత్సవానికి ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలవాలో భిన్నాభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా ఉండడానికి వీల్లేదంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, భిన్నాభిప్రాయం చెప్పేటువంటి స్వేచ్ఛకు సంబంధించిన విషయం. అందుకని ఖచ్చితంగా ఈరోజు దేశ ప్రజలందరూ సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు తమ వృత్తిపరమైన భవిష్యత్తుకు ప్రమాదం వస్తుందేమోనన్న భయం కూడా లేకుండా తమ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే హక్కును అంత ధైర్యంగా ప్రదర్శించడం అభినందించదగిన విషయం. వారి అభిప్రాయం మీద ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, దాని మీద కూడా చర్చ చేయొచ్చు, తప్పు లేదు. కానీ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ తమకున్నది అని ధైర్యంగా వ్యక్తం చేశారు. వారికి అండగా నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కూడా నిలబడ్డారు. ఇది ఒక సంఘీభావ స్ఫూర్తిని సరిగ్గా ప్రదర్శించడం అంటే ఇది. దేశంలో విద్యార్థులందరూ ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి, ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాలి. ఈ దేశంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛను కాపాడుకోవాలి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలి, రాజ్యాంగంలో ఉన్న మౌలికమైనటువంటి ప్రజాస్వామ్యం లౌకిక విలువల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పటికైనా తన స్థానం నుంచి తాను తప్పుకొని గౌరవప్రదంగా వెంటనే ఎన్నికలు జరిగే విధంగా చూస్తే ఆయనకు గౌరవంగా ఉంటుంది,